నంబర్ 1 ఆన్లైన్ సేల్కి బైక్స్, ల్యాప్టాప్స్, మొబైల్స్ సెకండ్ హ్యాండ్వి చాలా తక్కువ రేటుగా పెడతారు. మన వెబ్సైట్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేస్తే ఆన్సర్ కూడా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ OLXలో బైక్స్ చూస్తే 1 year యూజ్ చేసిన న్యూ మోడల్ బైక్స్ కూడా 15,000, 20,000కి ఉంటాయి. ఫోన్ మాట్లాడే వ్యక్తి తన ఆర్మీలో పనిచేస్తున్నానని, సడన్గా ట్రాన్స్ఫర్ అవడం వల్ల బైక్ తనతో తీసుకెళ్లలేదని, ఎయిర్పోర్ట్లో వదిలేశానని, డబ్బులు ఆన్లైన్లో పంపిస్తే ఆ బైక్ తెచ్చుకోవచ్చని చెప్తాడు. డబ్బులు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏదైనా తక్కువ రేటుకి వస్తుందనే ఆశతో కంగారు పడి పూర్తిగా నమ్మకం లేని వ్యక్తులకి డబ్బులు పంపించకండి. నంబర్ 2 మ్యాట్రిమోనీ వెబ్సైట్స్లో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు. అమెరికాలో జాబ్ అని చెప్పి చాటింగ్ ఆప్షన్తో చాట్ చేస్తారు. నువ్వంటే చాలా ఇష్టం అంటారు. సడన్గా జాబ్ ప్రాబ్లం వచ్చింది, కొంత అమౌంట్ అవసరం, మళ్ళీ 1 weekలో తిరిగి ఇచ్చేస్తానంటారు. డబ్బు పంపించిన తర్వాత మొబైల్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేస్తారు. నంబర్ 3 క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఫ్రాడ్స్. బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నావు అని చెప్పి OTP, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెప్పమంటారు. వివరాలు అప్డేట్ చేయకపోతే అకౌంట్ పనిచేయదు, కార్డ్ బ్లాక్ అవుతుందంటూ OTP, కార్డ్ డీటెయిల్స్ని చెప్పిన తర్వాత అకౌంట్లో ఉన్న మనీని ఖాళీ చేస్తారు. నంబర్ 4 తక్కువ రేటుకే మొబైల్స్, ల్యాప్టాప్స్ లాంటివి పంపిస్తాం అంటారు. ₹1,00,000 ఫోన్ 20,000కి వస్తుందంటే ఎవరైనా ఆశపడతాం. ఇదే లాజిక్ను ఉపయోగించి మోసం చేస్తారు. ప్రూఫ్స్ కోసం ఫొటోస్, డెలివరీ నోటిఫికేషన్స్, అంతకుముందు కస్టమర్స్తో చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్స్ పంపిస్తారు. డబ్బులు పంపిన తర్వాత నంబర్ని బ్లాక్ చేస్తారు. ఇలాంటి మోసాలు ఎక్కువగా టెలిగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్లలో జరుగుతూ ఉంటాయి. నంబర్ 5 ఫేక్ ఈమెయిల్స్, ఫేక్ SMS, ఫేక్ కాల్స్. ఫస్ట్ ఫేక్ ఈమెయిల్స్. ఫేక్ ఈమెయిల్స్తో మెయిల్ పంపించిన వ్యక్తి తను అమెరికాలో ఉంటున్నానని, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వల్ల మనీ మీ అకౌంట్లో పంపించి తర్వాత వెనక్కి తీసుకుంటా అని, కొంతకాలం తన $10,000 లేకపోతే $10,00,000 అకౌంట్లో ఉంచుకుంటే సగం డబ్బులు మీకు ఇచ్చేస్తా అని బ్యాంక్ డీటెయిల్స్ పంపించమంటారు. బ్యాంక్ డీటెయిల్స్ పంపించిన తర్వాత ఖాతాలో డబ్బుల్ని ఖాళీ చేస్తారు. ఫేక్ SMS. కోకోకోలా, పెప్సీ, వాట్సాప్ ఇలాంటి వాటిలో డ్రా తీస్తే మీ నంబర్ 10,000, 1,00,000 లేకపోతే 2,74,00,000 ప్రైజ్ వచ్చిందని లింక్ ఫాలో అయ్యి డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే ప్రైజ్ మనీ పంపిస్తామని ఫేక్ లింక్స్ పంపించి పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటారు. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మన అకౌంట్లో ఉన్న డబ్బుల్ని ఖాళీ చేస్తారు. ఫేక్ కాల్స్. మీకు రీసెంట్గా ఆన్లైన్లో ఆర్డర్ చేయడం వల్ల ప్రైజ్ గెలుచుకున్నారు, వెరిఫికేషన్ కోసం OTP చెప్పమంటారు. OTP చెప్పిన తర్వాత బ్యాంక్ అకౌంట్లో డబ్బుల్ని ఖాళీ చేస్తారు. నంబర్ 6 జాబ్ ఫ్రాడ్స్. అమెరికాలో, దుబాయ్లో జాబ్ ఇప్పిస్తాం, లక్షల్లో జీతాలు ఉంటాయని చెప్పి వెబ్సైట్స్తో, అడ్వర్టైజ్మెంట్స్తో మోసం చేస్తారు. వీళ్ళు కొన్ని ఫేక్ ప్రూఫ్స్ చూపిస్తారు. ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళ ఈమెయిల్స్, శాలరీ స్లిప్స్ లాంటివి చూపించి మోసం చేస్తారు. డబ్బులు కట్టిన తర్వాత మొబైల్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేయడం, కాంటాక్ట్లో లేకపోవడం లాంటివి చేసి మోసం చేస్తారు. నంబర్ 7 అమెజాన్, ఫ్లిప్కార్ట్. అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి కెమెరాస్, ఐఫోన్స్ తక్కువ రేటుకే తెప్పిస్తామని డబ్బులు కట్టించుకొని మోసం చేస్తారు. నంబర్ 8 గూగుల్ పే, ఫోన్పే. గూగుల్ పే, ఫోన్పే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అని, కూపన్స్ అని, 100 అమౌంట్ పంపిస్తే 200 వచ్చేస్తాయని చెప్పి, ఒకవేళ 10,000 పంపిస్తే 20,000 వస్తాయని చెప్పి ఎక్కువ అమౌంట్ పంపించిన తర్వాత నంబర్ స్విచ్ ఆఫ్ చేస్తారు. నంబర్ 9 గూగుల్ పేలో మనీ పంపిస్తామని మనీ రిక్వెస్ట్ పెడతారు. అది మనీ యాక్సెప్ట్ చేయడం కోసమని మన UPI పిన్ ఎంటర్ చేస్తే మన అకౌంట్లో మనీ కట్ అవుతాయి. మనం మనీ సెండ్ చేసేటప్పుడు మాత్రమే UPI పిన్ అవసరం అవుతుంది. మనీ రిసీవ్ చేసుకోవడానికి UPI పిన్ అవసరం లేదు. ఎవరైనా సరే మనీ కోసం మనకి రిక్వెస్ట్ పంపిస్తే ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి UPI పిన్ ఎంటర్ చేస్తే మనం మనీ వాళ్ళకి పంపిస్తాం, మనకి మనీ రావు. ఒకవేళ మనం మనీ పంపించేటప్పుడు మాత్రమే UPI పిన్ ఎంటర్ చేయాలి. మనీ రిసీవ్ చేసుకోవడానికి UPI పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. నంబర్ 10 సిమ్ కార్డ్స్ అమ్మేవాళ్ళు మాకు రోజుకి ఇన్ని సిమ్ కార్డ్స్ అమ్మాలి అని చెప్పేసి టార్గెట్ ఉంటుంది. లాస్ట్ సిమ్ కార్డ్ అమ్మడం కోసం ట్రై చేస్తున్నాను, ఇంకా ఎవరు తీసుకోలేదు, టైం అయిపోతుంది, షాప్ క్లోజ్ చేసే టైం అవుతుంది, మీరు ప్రూఫ్స్ ఇస్తే ఆ ప్రూఫ్స్ మీద సిమ్ కార్డ్ తీసుకుంటాము, ఆ సిమ్ మళ్ళీ మీకు ఇచ్చేస్తాము, లేకపోతే ఆ సిమ్ కార్డ్ మేము యూజ్ చేయము, ప్రూఫ్స్ ఇవ్వండి అని చెప్పి అడుగుతారు. మన ప్రూఫ్స్తో తీసుకున్న సిమ్ కార్డ్తో ఎవరైనా వేరే వాళ్ళు క్రైమ్ చేస్తే ఆ క్రైమ్ మన మీదకి వస్తుంది. ఇలాంటి సైబర్ క్రైమ్స్ వల్ల మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో OTP చెప్పడం వల్ల 4,00,000, ఫేక్ వెబ్సైట్లో డీటెయిల్స్ ఇవ్వడం వల్ల 55,000, టెలిగ్రామ్లో తక్కువ రేటుకి మొబైల్ కోసం డబ్బులు సెండ్ చేయడం వల్ల 12,000, ఆఫర్ వచ్చింది గోల్డ్ కాయిన్ గెలుచుకున్నారని ఫోన్ కాల్ వల్ల 15,000 పోగొట్టుకున్నారు. మీకు తెలుసో లేదో వాట్సాప్లో, ఫేస్బుక్లో ఫేక్ మెసేజెస్ సెండ్ చేయడం కూడా సైబర్ క్రైమే. ఇలాంటి క్రైమ్స్ ఆపాలంటే వీటిపైన అవగాహన తప్పకుండా ఉండాలి.
ఇలాంటి క్రైమ్స్ మీకు కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కానీ ఎవరికైనా జరిగితే వాటి గురించి కామెంట్స్లో రాయండి. మీ పర్సనల్ మొబైల్ నంబర్స్ని కామెంట్స్లో ఇవ్వద్దు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.